అదేదో సినిమాలో అన్నట్టు నేను ఆడా ఉంటా ఏడా ఉంటా, నేను తెలుగు భాష లెక్క. ఇదే డైలాగ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాగా వంట పట్టించుకున్నట్టున్నాడు. ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరిగినా లేదా ఆగినా నా వల్లే జరిగిందని డప్పాలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు ట్రంప్. అంతేకాదు ఏ ఎండకా గొడుగు అన్నట్టు గోడ మీద పిల్లిలా ఎగురుతూ తలవంపులు తెచ్చుకుంటున్నాడు. ట్రంప్ భాగవతం ఇప్పుడు భారత్ విషయంలో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓసారి మన ప్రధాని మోదీతో సన్నిహిత స్నేహితుడిగా ఉంటాడు, మరోసారి శత్రువులా చూస్తాడు. నిజానికి ట్రంప్ మోడీ మధ్య 2025 నాటికి స్నేహం ఆవిరైపోయిందని చెప్పవచ్చు. ట్రంప్ భారత్పై దాదాపు వ్యతిరేక విధానాలు బోలెడని తీసుకుంటున్నాడు. వాటిలో ముఖ్యంగా ఆయన యాపిల్ CEO టిమ్ కుక్ ఫోన్ చేసి భారత్లో మ్యానుఫ్యాక్చర్ని ఆపేయ్ అని బెదిరించాడు. ఎందుకంటే భారత్ ఆర్థికంగా బాధపడడం అటు అమెరికాకి అస్సలు ఇష్టం లేదు. అంతేకాదు భారత్ బద్ధ శత్రువైన తీవ్రవాద దేశం పాకిస్తాన్తో దోస్తీ కూడా కడుతున్నాడు. ఇటీవల ట్రంప్ కుటుంబం పాకిస్తాన్తో రహస్య ఒప్పందాలు చేసుకుంది. అందులో భాగంగానే పాకిస్తాన్ను క్రిప్టోకరెన్సీ హబ్గా మార్చే ప్రణాళికలో ట్రంప్ కుటుంబం పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అయిన అసీం మునీర్కి విందిచ్చి మరీ వ్యాపార లావాదేవీలు మాట్లాడాడు ట్రంప్. దీంతో భారత్ అమెరికాను నమ్మడం పూర్తిగా మానేసింది. అంతేనా, మన దేశం అమెరికాకు విరుద్ధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం కూడా మొదలుపెట్టింది. ఉదాహరణకు అమెరికా ఆఫర్ చేసిన అత్యాధునిక F-35 ఫైటర్ జెట్లను తిరస్కరించి ఫ్రాన్స్ నుంచి రఫేల్ జెట్లను కొనుగోలు చేసింది. అమెరికా ప్రతిపాదించిన జీరో టారిఫ్ ట్రేడ్ ఒప్పందాలను కూడా నిరాకరించింది. అంతేకాదు రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను తప్పించి రష్యన్ ఆయిల్ను డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో కొనుగోలు చేసి రిఫైన్ చేసిన ఉత్పత్తులను యూరప్కి అమ్ముతోంది. ఇవన్నీ ఇప్పుడు అమెరికాకు కోపం తెప్పించాయి. అంతేనా, భారత్ ఇంకా ఒక అడుగు ముందుకేసింది. గూగుల్, అమెజాన్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలపై డిజిటల్ ట్యాక్స్ విధించింది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కొత్త ట్రేడ్ రూట్లను అభివృద్ధి చేస్తూ అమెరికా నియంత్రణలో ఉన్న గ్లోబల్ పేమెంట్ సిస్టంపై ఆధారపడడం తగ్గించింది. జపాన్, సింగపూర్, తైవాన్లతో భాగస్వామ్యంతో సొంత సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ అమెరికా చిప్ సప్లై చైన్పై ఆధారపడకుండా టెక్ స్వాతంత్రం వైపు అడుగులేస్తోంది భారత్. నిజానికి ఈ నిర్ణయాలన్నీ భారత్ను ఒక స్వతంత్ర గ్లోబల్ లీడర్గా నిలబెట్టే ప్రయత్నాలు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా భారత ఆర్థిక వృద్ధిని అడ్డుకోవడానికి ఒత్తిడి తెస్తోంది. అయినా భారత్ ఒక నిశ్శబ్ద విప్లవంతో ముందుకెళ్తోంది. చైనా నుంచి అనేక బహుళజాతి కంపెనీలు భారత్కు తమ కార్యకలాపాలను మార్చుతున్నాయి. ఇది మన దేశం ఆర్థిక పారిశ్రామిక శక్తిగా ఎదిగే గొప్ప అవకాశం. దీనికి టెంపరీ ట్రంప్ అలిగినా భారత్ ఏమాత్రం జంకకుండా శరవేగంగా స్వతంత్ర నిర్ణయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే అమెరికా దేశంలోనూ ప్రపంచ దేశాల్లోనూ తన అతి తెలివి దూకుడు నిర్ణయాలతో చెడ్డైన ట్రంప్ ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండే భారత్ను కూడా దూరం చేసుకున్నాడు ట్రంప్. ఇకనైనా ట్రంప్ తన టెంపరితనంతో కాక నేర్పరితనంతో నడుచుకుంటే అటు అమెరికాకు ఇటు ప్రపంచానికి మంచిదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. సో ట్రంప్, గెట్ వెల్ సూన్.